హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్లెస్ ట్రెడిషన్. సో మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఎక్కడికి వెళ్ళాము అనేసి. సో మొహరం కదా, దర్గాకి వెళ్తున్నాను. వెళ్ళే దారిలో ఇలాగ సర్కస్ చేస్తుంటే అమ్మాయి అక్కడ అంత ధైర్యంగా చేస్తుందా అని చెప్పి చూశాను. సో ఇదంతా మనం దర్గాకి వెళ్ళే రూట్. మేము టౌన్కి వచ్చేసాము. ఇంకా దర్గాకి నేను ఎప్పుడు వెళ్ళలేదు కూడా. దర్గాకి మొహరం ఎలా సెలబ్రేట్ చేస్తారో కూడా నాకు తెలియదు. నేను ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నా, కానీ చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్తున్నా. నేను వాకబుల్ డిస్టెన్స్ అనుకున్నాను, కానీ కొంచెం దూరమే ఉంది. బట్ నడిచి వెళ్ళడం కూడా బాగుంది, ఎందుకంటే అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా. అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళాను. అదే ఆటోలో వెళ్ళుంటే నేను ఖచ్చితంగా ఇవన్నీ మిస్ అయి ఉండేదాన్ని. అక్కడ స్ట్రీట్ షాపింగ్ కూడా ఉండింది, ఇంకొంచెం ఈ ట్రాఫిక్ కూడా ఉండింది. సో మేము నడుచుకునే వెళ్తున్నాము, అందరూ కూడా నడిచే వెళ్తున్నారు కదా. సో మేము కూడా అదే ప్రిఫర్ చేసాం. ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాను. అసలు ఏంటి స్పెషల్, దర్గాకి ఎందుకు వెళ్తున్నావు అని క్వశ్చన్ చేస్తే మీరు అది వ్లాగ్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఆ రోజు ఎండ మామూలుగా లేదు. అసలు ఆ ఎండకి నేను ఎలా వెళ్ళానా అనేది కూడా నాకు ఒక డౌటే, అంత ఎండగా ఉండింది. కానీ నేను ఎప్పుడు చూడలేదని చెప్పేసి ఇంకా తీసుకెళ్లారు. అదిగోండి అక్కడే మసీద్. నేను అసలు మసీద్కి కూడా వెళ్ళడం అదే ఫస్ట్ టైము. నాకు బాగా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇంకా వెళ్తూ ఉంటే దారిలో ఇవన్నీ కనిపించాయి, షాపింగ్. ఇంకా అలా లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. ఎక్కడ షాపింగ్ ఉన్నా నేను ముందు అక్కడికి వెళ్ళిపోయి చూస్తూ ఉంటా. అవి మనం తీసుకున్నా తీసుకోకపోయినా నేను ఒకసారి చూడాల్సిందే, ఎందుకో మరి నాకు అలాగా అనిపిస్తుంది. ఇంకా అవన్నీ చూసుకుంటూ లోపలికి వెళ్తున్నాము. అసలు ఈ వ్లాగ్లో స్పెషల్ ఏంటి అని అంటే, ఇక్కడ రొట్టెలంట. ఆ రొట్టెలు ఏవో మార్చుకుంటారంట. ఆ రొట్టెలు తింటే ఖచ్చితంగా మనకు అవి జరుగుతాయంట. ఇవన్నీ మీరు ఈ ఫుల్ లెంగ్త్ వ్లాగ్లో చూడొచ్చు. సో స్టార్ట్ అయిపోతే ఎంట్రన్స్లోనే మనకి ఇవన్నీ షాప్స్ ఉన్నాయి. ఇంకా అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఏ జ్యువెలరీ అండి, అసలు మనం గోల్డ్ ఎందుకు చేయించుకోవాలి? అసలు వాటితో మనకి ఏం అవసరం ఉంది? ఇలాగా మంచిగా ఇలాగే జ్యువెలరీ అంతా బయట ఉంది. ఇంకా మనకు గోల్డ్ అవసరం ఏముంది చెప్పండి. చూడండి ఎంత మంచి డిజైన్స్ ఉన్నాయో. అవన్నీ హెవీగా ఉన్నాయి. హెవీగా వేసుకునే వాళ్ళకైతే ఇంకా బాగా ఉన్నాయి ఇక్కడ కలెక్షను. ఇంకా అట్లా కాదని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళిపోయాను. అన్నీ చూస్తారు, ఏదో కొనే వాళ్ళలాగా అన్నీ చూస్తూ అన్నీ అడుగుతూ ఉంటారు. బార్గెనింగ్ కూడా తెగ చేస్తారు. లాస్ట్కి వాళ్ళు ఏం కొనకుండా వస్తారు చూడండి. నాకు అది భలే కామెడీ అనిపిస్తుంది. ఇక్కడ కూడా అదే సిచ్యువేషను. ఏదో చూస్తూ ఉన్నారు, ఏదన్నా తీసుకుంటారేమో అని నేను కూడా హెల్ప్ చేస్తూ ఉన్నా. అవి తీసుకోండి ఇవి చూపిస్తూ ఉన్నా. ఇదొద్దు అంటూనే ఉన్నారు. లాస్ట్కి ఆయనతో బార్గెనింగ్ కూడా చేశారు. మొత్తానికి ఆడపడేసి వచ్చేసారు. నాకు అది భలే నవ్వు వచ్చింది. ఇంక ఇక్కడ పువ్వులు అన్నీ ఉన్నాయి, నాకు బాగా నచ్చి క్యాప్చర్ చేశాను. ఇంకా ఏమైనా న్యాచురల్ ఫ్లవర్సే, బట్ మనకి న్యాచురల్ ఎప్పటికీ ఉండవు కదా. సో అలాగ వాటిని చూస్తూ హ్యాపీ ఫీల్ అవ్వడమే. ఇంకా ఇక్కడ ప్లేట్స్, కప్స్, స్పూన్స్ ఏవేవో ఉన్నాయి ఆడుకోవడానికి. షటిల్ బ్యాట్లు, కార్లు, మొత్తం స్ట్రీట్ షాపింగ్ అండి. అసలు కొంచెం కూడా గ్యాప్ లేదు. పక్కనే షాప్స్ అన్నీ పెట్టేసి ఉన్నారు. ఇంకా అమ్మాయిల దగ్గరకు వచ్చేస్తే ఏవేవో దండలన్నీ ఉన్నాయి. నెక్లెస్లంట, సెట్లంట, జుమ్కాలంట. ఇవన్నీ నాకు చూడడానికే టైం సరిపోలేదు. ఒక పక్కనేమో ఎండ, టైం అయిపోతా ఉందని చెప్పి ఇంకా ఫాస్ట్గా అవన్నీ చూసుకుంటూ వచ్చేసాము. ఇక్కడ చూస్తే టెడ్డీ బేర్లు క్యూట్గా ఉన్నాయి కదా. నేను యాక్చువల్గా అసలు ఫస్ట్ నేను బయట నుంచే జస్ట్ చూసేసి వచ్చేద్దాము అనుకున్నాను, కానీ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాను ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడే. నేను అస్సలు అనుకోలేదు ఇవన్నీ చేస్తానని. కానీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుండింది. మీరు కూడా ఈ వ్లాగ్ అంతా చూసారంటే మీరు చాలా తెలుసుకుంటారు అసలు ఎందుకు ఏంది ఇదంతా అని చెప్పేసి. ఇంకా అలాగా వెళ్తూ ఉన్నాము, అన్నీ ఒక్కొక్క షాపు చూసుకుంటా. సరే ఎండ అయితే అయింది, ఎప్పుడో ఒకసారే కదా వస్తాము అని చెప్పేసి చిన్నగానే వెళ్తున్నాము. ఒక పక్కనేమో నేను అసలు వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయలేదు, మర్చిపోయాను. అక్కడే తప్పు చేసాం మేము. కానీ నేను ఒకటి చెప్తాను, అమ్మాయిలు స్ట్రీట్ షాపింగ్ చేసేటప్పుడు కాస్మెటిక్స్ ఏమన్నా ఉంటే వాటికి ఎక్స్పైరీ డేట్ అవన్నీ చూసుకొని తీసుకోవడం మంచిది. నేను అక్కడ కొన్ని చెక్ చేశాను, ఇవి ఎక్స్పైర్ అయిపోయి ఉన్నాయి. బట్ వాళ్ళు ఎందుకు అలాగా అమ్ముతున్నారు నాకైతే అర్థం కాలేదు. ఇవన్నీ జడలకు వేసుకునేవి.
కానీ నేను ఒకటి చెప్పాలండి, అసలు ఇక్కడ బ్యాంగిల్స్ కలెక్షన్ ఉంది, నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఆ బ్యాంగిల్స్ చూస్తుంటే నాకు అసలు అక్కడి నుంచి రాబుద్దే కాలేదు, అన్నీ చూస్తూ ఉన్నాను. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఆ బ్యాంగిల్స్, అవన్నీ చూసుకుంటా ఉన్నాను నేను అక్కడే. వీళ్ళు ఏదో షాపింగ్ చేసుకుంటా ఉన్నారు కానీ నేను పట్టించుకోలేదు, నేను ఇవి చూస్తూ ఉన్నాను. సో బ్యాంగిల్స్ నెక్ సెట్స్ కూడా నాకు అంతగా హెవీగా ఉన్నాయి, నాకు అంత నచ్చలేదు. కానీ బ్యాంగిల్స్ మాత్రం అదిరిపోయినాయి. ఇంకా అక్కడి నుంచి చూసేసుకొని ఇంకా పక్కకు వచ్చేసాం ఇంకా వెళ్ళడానికి. చాలా క్రౌడ్ ఉండింది, చాలామంది నమ్మి ఇక్కడికి వస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారంటే చాలా పవర్ఫుల్ అనే కదా. అసలు ఈ కుక్క పిల్లలు చూడండి, ఏదో నిజంగా వాటికి ప్రాణం ఉన్నట్టే తలదిప్పుతూ ఉన్నాయి, భలే క్యూట్గా ఉన్నాయి కదా. ఇంకా అలా దారిలో వెళ్తూ ఉన్నా, అన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నా, మీరు చూసేయండి బ్లాగ్ని. ఇంకా అలా నడుచుకుంటూ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. చూడ్డానికి ఇంకా చాలా ఉన్నాయి, బట్ మేము ఎందుకు ఫాస్ట్గా వెళ్తున్నామంటే మళ్ళీ అక్కడ దేవుడికి నమాజ్ చదవడానికి టైం తీసుకుంటారంట. ఇంకా లేట్ అయిపోతుందేమో అని చెప్పి ఫాస్ట్గా వెళ్తున్నాము. మనకు ఫుడ్ కూడా వేడివేడిగా అక్కడే దొరుకుతుంది, అప్పటికప్పుడే చేసిస్తున్నారు ఏదైనా. సో ఇక్కడ నాన్ వెజ్ లాంటివి ఉండవు, జస్ట్ అంతా వెజ్జే. ఈ మర్మరాల మిక్స్చర్ మాత్రం మొత్తం టౌన్ అంతా బాగా ఫేమస్లా ఉంది, అంతా అదే కనిపిస్తుంది నాకైతే. సో మనం వచ్చేసాము, ఇక్కడ పెద్దగా చెరువు ఉంది, అక్కడ రొట్టెలు వదులుతారంట. ఎందుకు ఈ రొట్టెలు వదులుతారనేది నేను మా పిన్నిని అడిగితే, ఇక్కడ మనకి ఇప్పుడు చదువు మంచిగా రావాలి అంటే చదువు రొట్టె తీసుకోవాలంట. అది తీసుకొని అక్కడే దేవుడికి దండం పెట్టుకొని తినేసి నెక్స్ట్ మన సబ్జెక్ట్స్ కానీ మంచి స్కోర్ చేసి మనకి బాగా చదువు వస్తుంది అనుకున్నప్పుడు వచ్చి మనం కూడా మళ్ళీ చదువు రొట్టెని వదలాలి. అక్కడ వదలడం అంటే మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చుకొని, మనకి ఆరోగ్యం రొట్టె కావాలంటే అలాగా ఆరోగ్యం రొట్టె తీసుకొని దాన్ని తిని మనకు ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడు మళ్ళీ మొహరం వచ్చినప్పుడు మనం కూడా బదులుగా వదలాలి. అలాగే ఇల్లు కట్టడానికి కానీ అన్ని రొట్టెలు అక్కడ అందరూ మార్చుకుంటూ ఉన్నారు. ఈ కాన్సెప్ట్ ఏదో బాగుంది అని కాదు, కానీ నమ్మి చేయాలి. ఏదైనా భగవంతుడి మీద నమ్మి చేస్తేనే మనకి అవి జరుగుతాయి. నమ్మకం లేకుండా చేస్తే మాత్రం ప్రయోజనం ఏముంది చెప్పండి. ఇక్కడ అందరూ ఎవరికి కావాల్సిన రొట్టె వాళ్ళు అడుగుతూ ఉన్నారు, అడిగి వాళ్ళకి కావాల్సింది తీసుకొని ఎవరైనా అడిగితే వాళ్ళు కూడా ఇస్తున్నారు వాళ్ళ దగ్గర ఉన్నది. సో ఇంకా నేను అవి చూసి ఇక్కడ మార్చుకుంటూ ఉన్నారు, అవి జస్ట్ చూస్తూ ఉన్నాను. మీరు కానీ చూసినట్లయితే ఎంత క్రౌడ్ ఉందో, నమ్మకంతో చేస్తేనే ఏదైనా జరుగుతుంది. నేను ఇది ఫుల్ లెంగ్త్ వీడియో ఎక్కువ అయిపోతుందని 2 పార్ట్స్గా పెట్టున్నాను. సెకండ్ పార్ట్ కూడా మన ఛానల్లోనే వచ్చేస్తుంది, చూసేయండి.